హలో ఎవ్రీవన్. కాంగ్రెస్లో ఏం జరిగిపోతుంది ప్రస్తుతం? అయితే ఇద్దరు సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్ కూడా. అయితే వీళ్ళు సీఎం అవుతారంటారా? సో వీళ్ళ గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితం అంటున్నారు. అట్లానే వీళ్ళిద్దరూ సీఎం అవ్వచ్చు అంటారా? ఒకళ్ళు ఆల్రెడీ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అయ్యారు. తెలంగాణ సీఎం అయ్యారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆయనే సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు దిగిపోతాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన దిగిపోతాడని చెప్పేసి ఆయన ఎక్కిన మరుక్షణం నుంచే అదే ప్రచారం చేస్తున్నారు. ఇవాళ కూడా అదే చేస్తున్నారు. ఆయనకి అసలు సీఎం సీట్లో కూర్చునే అర్హత లేదు అని చెప్పి అంటారు. ఆయన నేలకు 3 అడుగులు ఉన్నాడు అని అంటారు. ఆయన రేట్ ఎంత రెడ్డి, రేవంత్ రెడ్డి కదా రేట్ ఎంత రెడ్డి అని అంటారు. ఆయన ఢిల్లీకి మూటలు మోసే సీఎం, తెలంగాణకి ఏం ఉపయోగం లేదు అని చెప్పి అంటారు. అసలు తెలంగాణ ఉనికిని ఆయన దెబ్బతీస్తున్నాడు. ఆయన రాష్ట్రం మొత్తం దివాళా తీసిందని చెప్పేసి ఆయనే ప్రచారం చేస్తున్నాడు. ఇక పరువు తీసేస్తున్నాడు తెలంగాణ. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు వద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో కొట్టినటువంటి దెబ్బకి కొంత సైలెంట్ అయ్యారు ఇప్పుడు. సో మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల ముందు వరకు ఏమన్నారంటే, ఈ జూబ్లీహిల్స్ ఫలితాలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని మార్చే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని తొలగించేసి ఒక బీసీ నాయకుడికి ఆ ముఖ్యమంత్రి పదవిని ఇస్తారు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ గారు ఆ బీసీ నాయకుడితోటి దాదాపు 2 hours మాట్లాడారని ఒకళ్ళు, ఇంకొకళ్ళు 1 hour మాట్లాడారని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో లేదు తరచూ అసలు ఫోన్ టచ్లో ఉంటాడు రాహుల్ గాంధీ ఆ బీసీ నాయకుడికి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పని అయిపోయిందని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తూ వచ్చారు. జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత కొంత స్లో అయినట్టు కనిపిస్తూ ఉంది. మరి ఈ స్లోగా ఉండేటువంటి పరిస్థితి అలానే ఉంటుందంటే ఉండరు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక అలజడి సృష్టించాలి. దాని నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలను, సానుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అధికారంలో లేనటువంటి పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఆశలు సన్నగిల్లాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, దిగిపోయే అవకాశం లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమందిని అనర్హత వేటు వేసేలాగా కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. అనర్హత వేటు వేసినా వేయకపోయినా కొంతమంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన కూడా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలిసిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఏంటి అనేది. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు మారినటువంటి వాళ్ళందరూ కూడా రిజైన్ చేయించేసి ఎన్నికలకు వెళ్తే కనుక అప్పుడు ఎలాగో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వస్తుంది కాబట్టి మరింత స్ట్రాంగ్గా అవచ్చు అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వేదిక మీద నడుస్తున్నటువంటి రాజకీయ డ్రామా. అలాగే నీకు కర్ణాటకలో చూస్తే, కర్ణాటకలో ఇది రసవత్తరంగా జరుగుతుంది. అక్కడ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం. ఆయన చంద్రబాబు నాయుడు గారు అని అంటే చాలా ఇష్టం, ఆయనకి అత్యంత శ్రేయోభిలాషి. చంద్రబాబు గారు ఆ మధ్యకాలంలో ఎన్నికల సమయంలో ఇద్దరు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు పక్కకు తీసుకెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడారు. ఎవరు? డీకే శివకుమార్ గారు. సో ఈ డీకే శివకుమార్ గారు ఇప్పుడు సీఎం కావాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఆయనలో ఉంది. ఎందుకు ఉంది అని అంటే, గతంలో అంటే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి తొలి రోజుల్లోనే 2.5 సంవత్సరం సిద్దిరామయ్య, మరొక 2.5 సంవత్సరం శివకుమార్ అనేటువంటి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం మేరకే శివకుమార్ సహకరించాడు సిద్దిరామయ్య సీఎం కావడానికి. కాబట్టి సిద్దిరామయ్య ఇప్పుడు ఉన్నటువంటి సీఎం దిగిపోయే అవకాశం ఉంది. ఆయన ప్లేస్లో డీకే శివకుమార్ సీఎం అయ్యే అవకాశం ఉంది కర్ణాటకలో అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు అని అంటే, రీసెంట్గా డీకే శివకుమార్ అన్న మాట ఏంటి, పీసీసీ అధ్యక్షుడిగా నేను ఎక్కువ కాలం చేయలేను, మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఆయన దాదాపు 5 ఏళ్లకు పైగా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడంట. సో ఇంతకన్నా నేను ఎక్కువ కాలం కొనసాగదలుచుకోలేదు పీసీసీ అధ్యక్షుడిగా, నా తర్వాత ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను నేను అని చెప్పి ఏ రోజైతే వ్యాఖ్యలు చేశారో ఆ రోజు నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం మారబోతున్నారు అనేటువంటిది ఒకటి. డీకే శివకుమార్ గారు ఆ ప్లేస్లో వస్తున్నారు అనేది. ఇక సిద్ధరామయ్య పరిస్థితి ఏంటి? సిద్ధరామయ్య ఆల్రెడీ కొన్ని కేసుల్లో ఉన్నాడు. ఆయన
ప్లస్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం షేరింగ్ దాంట్లో సిద్ధరామయ్యని దించాలనే ఆలోచన చేస్తున్నారు. సో ఇక్కడ కర్ణాటకలో డికే శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, చంద్రబాబు నాయుడు గారి శ్రేయోభిలాషి. అలాగే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఏకంగా రేవంత్ రెడ్డి గారు. సో ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ కాకపోయినప్పటికి కూడా, కాంగ్రెస్ పార్టీ అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే పవర్ఫుల్ పర్సన్స్ వీళ్ళిద్దరు. ఈ ఇద్దరు పవర్ఫుల్ పర్సన్స్ ఎవరికి శ్రేయోభిలాషులు అంటే చంద్రబాబు నాయుడు గారికి శ్రేయోభిలాషులు. సో కాబట్టి కర్ణాటకలో కూడా ప్రభుత్వం మారితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు శిష్యుడు ఇక్కడ ఉన్నారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈయన లోటస్ పాండ్ కాకుండా అక్కడ బెంగళూరులో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నారు. బెంగళూరులో ఆయన రాజకీయాలు నడుపుతున్నాడు. బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుపుతున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సిద్ధరామయ్య అక్కడ మారారు అనుకోండి, ఇప్పుడు డీకే శివకుమార్ వస్తాడు సీఎంగా. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే డీకే శివకుమార్కి వైఎస్ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి, దీంట్లో డౌట్ లేదు. కాకపోతే షర్మిల పక్షాన్ని ఉన్నాడా ఆయన, లేదా జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఉన్నాడా అనేది ఒక చిన్న చర్చ నడుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా షర్మిల టచ్లో ఉంటుంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షురాలుగా ఉంది ఏపీకి షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళింది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయించింది ఎవరు? డీకే శివకుమార్ గారు అనేది అందరికీ తెలుసు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా షర్మిల గారికి అత్యంత సన్నిహితంగా క్లోజ్గా డీకే శివకుమార్ గారు ఉంటారు. సో రేపు రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి అయితే కర్ణాటకకి డీకే శివకుమార్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు షర్మిల గారికే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కోణం నుంచి చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎం, అక్కడే డీకే శివకుమార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అడకత్తెరలో పోక చెక్కలాగా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా వినిపిస్తుంది. సో కాబట్టి రెండు పవర్ఫుల్ సీఎం పోస్టులు అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉండడం రాబోయే రోజుల్లో అసలు డీకే శివకుమార్ గారు ఇప్పుడు సీఎం అవుతారని చెప్పి సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే మాత్రం దక్షిణ భారతదేశంలో కొంత రాజకీయాల్లో కొన్ని మార్పులు జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతో టచ్లో ఉంటారంటే ఉండరు, ఎందుకంటే ఆయన ఎన్డీలో ఉన్నారు, వీళ్ళేమో ఇండియా కూటమిలో ఉన్నారు. అయినప్పటికీ రాజకీయపరమైన సంబంధాలు అయితే బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ఇప్పుడు ఆల్రెడీ మొన్నటిదాకా తెలంగాణలో కూడా మారిద్ది అన్నారు అధికారం, అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పోద్దన్నారు. అది ఇప్పుడు పోయేటువంటి ఛాన్స్ కనపట్లేదు. కాబట్టి ఇప్పుడు కర్ణాటక మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో డీకే శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా బాగా క్లోజు. సో ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ప్రభుత్వం మారితే, సీఎం మారితే అక్కడ సిచ్యువేషన్స్ కూడా మారే అవకాశం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.